పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గడ్డి పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలుసు. వారం నుంచి 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? ఎస్, విన్నారు కదా. విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే వి వాంట్ జస్టిస్ కెమెరాలు పెట్టారు. కెమెరాలు పెట్టిన అమ్మాయిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయికి శిక్ష పడాలి. సో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి రాత్రికి రాత్రే ఫేక్ అని చెప్పి ఎలా చెప్తారు? మాకు న్యాయం జరగాలి అని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్న పరిస్థితి. సో అలాగే పోలీసులు కూడా మేము విచారణ చేస్తున్నాము, ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి కెమెరాలు దొరకలేదు, విచారిస్తున్నాము అని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం కూడా సో దీనిపైన ఇంకా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసిన తర్వాతే యాక్షన్ తీసుకుంటాము అని ప్రభుత్వం కూడా చెప్తుంది. యాజమాన్యం అసలు కెమెరాలే లేవు, అవన్నీ అవాస్తవాలు, కెమెరాలు మా కాలేజీలో ఎక్కడ దొరకలేదు అని చెప్తున్నారు. సో ఈ ఒక్క ఘటనలో ఇన్ని వర్షన్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? నిజంగానే కెమెరాలు ఉన్నాయా? కెమెరాలు పెట్టింది ఆ అమ్మాయేనా? సో యాజమాన్యం ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ నిజమైతే పోలీసులు విచారణ చేయకుండానే ఇది ఫేక్ న్యూస్ అని అఫీషియల్గా చెప్పేస్తున్నారా? అసలు కెమెరాలే దొరకలేదని చెప్తున్నారా? ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది? వీటన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి సో మనం ఏదో రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళ గురించి చెప్పిన విధంగా చెప్పలేము. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే వీడియో చేయాలనుకున్నాను. సో నిన్న ఈ ఘటన జరిగినప్పటి నుంచి మా టీం అక్కడే ఉంది. సో నిన్న మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకి అది జరిగింది. సో తెల్లవారుజామున జరిగిన తర్వాత అక్కడ కొంతమంది రిపోర్టర్స్ ద్వారా తెలుసుకున్న విషయం, అలాగే నిన్న పొద్దున నుంచి సాయంత్రం వరకు అక్కడ ఏమేం జరిగాయి, అసలు నిజం ఏంటి, నిజంగానే 28 కెమెరాలు ఉన్నాయా, 300 వీడియోలు ఉన్నాయా, సో అమ్మాయిని అబ్బాయిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఎవరిది తప్పు, ఎవరిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వీటన్నింటి గురించి క్లియర్గా మా టీం అయితే ఇన్వెస్టిగేషన్ చేసింది. సో దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా కొన్ని అనుమానాలు అయితే రావచ్చు. సో అలా ప్రశ్నలన్నీ కూడా మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే నివృత్తి అవుతాయి. సో ఆ కాలేజీలో ఏం జరిగింది, నిజంగా ఈ కెమెరాలు బాత్రూంలో పెట్టారా, పోలీసులు అసలు ఎందుకు ఆ రకంగా చెప్తున్నారు, ప్రభుత్వం ఇంకొక వర్షన్ ఎందుకు చెప్తుంది, కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది. సో నిన్న తెల్లవారుజామున 3 గంటలకు కాలేజ్ నుంచి బయటకు వచ్చి అమ్మాయిలు అందరూ కూడా వి వాంట్ జస్టిస్ అని ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇంకా లేట్ చేయకుండా తెలుసుకుందాం. సో కృష్ణా జిల్లాకు చెందిన ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఆ కాలేజ్ హాస్టల్లో 28 కెమెరాలు పెట్టారు. 300కు పైగా అమ్మాయిల వీడియోలు కూడా ఉన్నాయి. బాత్రూంలో ఉన్న షవర్లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయి అంటూ ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అలాగే అమ్మాయి ఎవరైతే కెమెరాలు పెట్టిందని అనుమానిస్తున్నారో ఆ అమ్మాయిని సొంత కార్లు, యాజమాన్యం వాళ్ళే ఆ అమ్మాయిని కార్లో ఎక్కించుకొని వెళ్ళి ఆ అమ్మాయిని వేరే చోటుకి తీసుకొని వెళ్ళారు అనేది కూడా కొన్ని వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. అలాగే ఆ అమ్మాయి ఎవరైతే నిందితురాలని అనుమానిస్తున్నారో ఆ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించడం కూడా వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలన్నీ కూడా. సో ఆ వీడియోలు అయితే నిజమే. సో ఆ వీడియోలో నిందితురాలు మిడిల్ ఫింగర్ చూపించడం, ఆ అమ్మాయిని అక్కడ నుంచి వేరే చోటుకు తీసుకెళ్లడం, సో అలాగే అక్కడ షవర్లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయనేది ఇంకా క్లియర్గా తెలుసుకుంటున్నారు. సో ఇప్పుడు వైరల్ అవుతున్న వాటిల్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. సో ఆ ఆడియోలు కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. సో ఆడియోల్లో ఎంతవరకు నిజం ఉంది, అవి ప్రీ ప్లాన్డ్గా ఏమైనా చేశారా అనేది కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇలా ఒక ఘటన జరిగిందని తెలిసిన తర్వాత అక్కడికి పోలీసులు వెళ్ళారు, జిల్లా కలెక్టర్ వెళ్ళారు, ఎస్పీ, పామూరు ఎమ్మెల్యే వెళ్ళారు, మంత్రి అందరూ అక్కడికి హుటాహుటీన వెళ్ళారు. సో చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యి గంటకు అక్కడ పరిస్థితి ఏంటి అనేది రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది. సో క్షణాల్లో ఇవన్నీ జరిగిపోయాయి. సో పోలీసుల వర్షన్ ఏంటంటే ఆ కాలేజీలో కెమెరాలు ఏమీ లేవు, వీడియోస్ ఏమీ దొరకలేదు, అక్కడ 2 లవర్స్ ఉన్నారు, వాళ్ళ వీడియో కాల్స్లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ వీడియో కాల్స్లో మాట్లాడుకునే తరుణంలో స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు, అవి మాత్రమే బయటకు వస్తున్నాయి. సో వాటిని చూసి ఈ విద్యార్థులు వీడియో కాల్స్, స్క్రీన్ షాట్స్ అన్ని చూసి కెమెరాలు పెట్టారు అని అనుకుంటున్నారు. సో సీక్రెట్ కెమెరాలు అయితే
ఏమీ లేవు, ఎక్కడా పెట్టలేదు. సీక్రెట్ కెమెరాలు ఇంతవరకు మా కళ్ళకైతే కనిపించలేదు. విచారణలో అయితే మేము చూస్తూ ఉన్నాం. సో ఇంతవరకు వచ్చిన కెమెరాలు ఉన్నాయని లేకపోతే వీడియోలు ఉన్నాయని వచ్చింది అవాస్తవం అని పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇది అఫీషియల్గా పోలీస్ వర్షన్ అయితే నిన్న మీడియా ముఖంగా చెప్పారు. అలాగే అమ్మాయిల వర్షన్, పోలీసుల వర్షన్ రెండు కూడా ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. అసలు వాస్తవం ఏంటి అనేది ఒకసారి మనం మా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిందో ఇప్పుడు చూద్దాం. సో నిన్న ఉదయం నుంచి మా టీం అక్కడే ఫాలో అవుతూ ఉన్నారు. సో అక్కడ విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ప్రతినిధులు కూడా నాతో మాట్లాడారు డైరెక్ట్ గా. సో వాళ్ళు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే చెప్పారు. ఆ కాలేజ్ కి చెందిన ఒక అమ్మాయి మొన్న సాయంత్రం స్నానం చేస్తున్నప్పుడు పైన షవర్ లో వాటర్ రావట్లేదు. సో ఏంటి అని పైకి చూసి దాని మీద ఒకసారి నాక్ చేస్తే, సో అంటే తట్టితే ఒకసారి ఒక కెమెరా అనేది కింద పడింది. సో ఒక హిడెన్ కెమెరా, సో చాలా చాలా చిన్నగా ఉంటుంది, ఆ కెమెరా కింద పడింది. సో ఆ అమ్మాయి ఫస్ట్ అది కెమెరా అని అస్సలు అనుకోలేదు. బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించింది. సో అది కెమెరా అని వాళ్ళందరూ నిర్ధారించుకొని, సో ఇదేంటి బాత్రూంలో కెమెరా పెట్టారు, ఎవరు పెట్టారు అని విద్యార్థులంతా మాట్లాడుకొని ఒక అమ్మాయి మీద వాళ్ళకి అనుమానం ఉంది. ఆ అమ్మాయి ఎవరనేది కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మన ఛానల్లో కూడా అమ్మాయికి సంబంధించిన వీడియోలు కూడా వేశాము. సో ఆ అమ్మాయిది ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కొనకనమిట్ట మండలంలోని గొట్లగట్టు అనే గ్రామం. సో ఈ అమ్మాయి మీద వాళ్ళకు అనుమానం వచ్చింది. సో ఎందుకంటే ఈ విద్యార్థులందరితో ఈ అమ్మాయి కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఒంటరిగా ఉంటుంది. సో ఏదో తప్పు చేసినట్లు ఉంటుంది. దాంతో అందరికీ ఆ అమ్మాయి మీదనే అనుమానం వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఫైనల్ ఇయర్, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయిని గట్టిగా నిలదీశారు. సో ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పలేదు. అప్పుడు అక్కడ చిన్న గొడవ జరిగింది. కొట్టుకునే వరకు ఆ గొడవ అనేది వెళ్ళిపోయింది. సో ఆ అమ్మాయి అవును నేనే కెమెరా పెట్టాను, అయితే ఏంటి, సో ఒక్క కెమెరా కాదు చాలా కెమెరాలు పెట్టాను అని క్లియర్గా చెప్పేసింది. సో ఇలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో వెంటనే ఆ విద్యార్థులంతా హాస్టల్ వార్డెన్కి చెప్పేశారు విషయాన్ని, ఇక్కడితో వదిలేయండి, బయటకు తీసుకురావద్దు, గొడవ అయిపోద్ది, ఇష్యూ పెద్దగా అయితే మీడియా పోలీసులు వచ్చి రచ్చరచ్చ చేస్తారు అని హాస్టల్ వార్డెన్ చెప్పింది. సో ఆ కెమెరాలు ఎక్కడున్నాయో మనమే బయటకు తీద్దాం, ఇంటర్నల్గా మనమే చూసుకుందాం, సో లేదంటే మళ్ళీ కాలేజ్ పరువు పోతుందని చెప్పడంతో మొన్న ఈ గొడవ కొంచెం సైలెంట్ అయింది. మొన్న రాత్రి కూడా ఆ కెమెరాల గురించి వార్డెన్ కూడా ఏమీ మాట్లాడకపోయేసరికి మొన్న రాత్రి ఎవరికి నిద్ర కూడా పట్టలేదు. ఎందుకంటే కాలేజీలో వాష్రూమ్లో కెమెరాలు ఉన్నాయంటే ఇంక ఎవరికైనా కూడా నిద్ర పట్టదు. సో మొన్న రాత్రి అంతా కూడా దీని మీదనే చర్చ జరిగింది. సో విషయం అలా వెళ్ళి కాలేజ్లో ఉన్న అబ్బాయిల వరకు కూడా వెళ్ళిపోయింది. సో ఈ అబ్బాయిలో కూడా ఒక అబ్బాయి, అంటే ఈ అమ్మాయి లవరే ఒక అబ్బాయి ఉన్నాడనమాట. సో అలా అబ్బాయిలందరూ ఆ అబ్బాయి మీద అనుమానం పెట్టుకున్నారు, అమ్మాయిలందరూ ఈ అమ్మాయి మీద అనుమానం పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు లవర్స్, అందుకని వీళ్ళిద్దరి మీద డౌట్ వచ్చింది. సో వీళ్ళిద్దరు ఏదో చేశారు అని వీళ్ళు రాత్రంతా, అంటే మొన్న రాత్రి, నిన్న ఇదంతా జరిగింది, నేను మొన్న రాత్రి గురించి మాట్లాడుతున్నా. మొన్న రాత్రి వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. సో మనం ఏం చేయాలి, వార్డెన్ కూడా అసలు ఏం చెప్పట్లేదు, సైలెంట్ అయిపోయారు అందరూ. సో ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయో, ఎవరెవరు వీడియోలు తీశారో, ఏం చేయాలి అని విద్యార్థులందరూ, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఫోన్లలో డిస్కషన్స్ చేసుకున్నారు. సో ఇంకా చేసేది లేక తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య బయటకు వచ్చి నిరసన చేశారు. అలా మీడియాకి, ప్రపంచానికి రహస్య కెమెరాలు, హిడెన్ కెమెరాల విషయం అనేది బయటకు వచ్చింది. సో ఈ అమ్మాయి ఎందుకు కెమెరా పెట్టింది అంటే, అబ్బాయిల గ్రూప్లో ఉన్న ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఇద్దరు లవర్స్ కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఈ అమ్మాయి ఏమో సహాయం చేసి ఆ వీడియోలు అబ్బాయికి ఇస్తే, ఆ అబ్బాయి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ వాళ్ళకంటే అలాంటి వీడియోలన్నీ ఉండే ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ వాళ్ళకి అమ్మడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు అనేది ప్రాథమికంగా ఒక విద్యార్థులకి అనుమానం అన్నమాట. ఎందుకంటే ఈ అబ్బాయి గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో చాట్ చూసినా కూడా అవన్నీ వీడియోలు కొన్ని షేర్ చేసిన విధంగా ఇవన్నీ ఉన్నాయి, తన ల్యాప్టాప్ చెక్ చేసినా కూడా ఇవన్నీ ఉన్నాయి అని విద్యార్థులు, వీళ్ళు లవర్స్ గొడవలు పడుతున్నారు పోలీసులు వెళ్ళే టైంకి. సో ఇంకా అప్పుడు మొత్తం అంతా బయటకు వచ్చింది. సో అప్పుడు అమ్మాయి అవును నేను కెమెరాలు పెట్టాను, వీడియోలు బయటకు వచ్చాయి, వాట్సాప్ గ్రూప్లో కూడా వీడియోలు నేను షేర్ చేశాను అని అమ్మాయి కూడా చెప్పింది. సో ఇవన్నీ నిర్ధారణ చేసుకున్నారు ఆ విద్యార్థులు కూడా. సో ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి చెప్తే విషయం బయటకు వెళ్ళకూడదు, సో విషయం బయటకు వెళ్తే మన కాలేజ్ పరువు పోతుంది, సో కాలేజ్ మీద ముద్ర పడితే జీవితాలు, అంటే విద్యార్థుల జీవితాలు, కాలేజీ భవిష్యత్తు కూడా క్లోజ్ అవుతాయి అనేది యాజమాన్యం వల్ల బాధ. సో ఎందుకంటే ఇది చాలా చాలా ఇంతకుముందు చెప్పిన విధంగా చాలా సెన్సిటివ్ విషయం. ఇది తల్లిదండ్రులు వస్తారు, మీడియా వస్తుంది, పోలీసులు విచారణ అని నానా రభస అవుతుంది. సో అప్పుడు కాలేజ్ యాజమాన్యమే కెమెరా పెట్టింది అని, సో కాలేజ్ దివాలా తీసే పరిస్థితి వస్తుంది.
సో అందుకనే కాలేజ్ యాజమాన్యం ఆలోచన చెప్పాలి అంటే ఒక అంతకు మంచిదనే చెప్పాలి. సో విషయం బయటకు వెళ్ళకూడదు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఒకవేళ వెళ్తే అమ్మాయిల వీడియోలు బయటకు వెళ్తే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో పోలీసులు కూడా వచ్చారు, అన్ని చూశారు, కానీ ఈ విషయాలు ఎందుకు మీడియాకు చెప్పలేదు అంటే సో అక్కడ ఉన్నది కెమెరాలు కాదు, హిడెన్ కెమెరాలు అసలే లేవు అని పోలీసులు మీడియాకు వచ్చి చెప్పడానికి కారణం కూడా ఉంది. సో పోలీసులు ఒకవేళ వచ్చి మొత్తం ఇదంతా చెప్తే తల్లిదండ్రులు భయపడతారు, కాలేజ్ మీద చెడ్డ పేరు వస్తుంది. కనుక పోలీసులు ఈ విషయంలో లోతుగా విచారణ చేస్తూ బయటకలా రాకుండా చూస్తున్నారు. సో ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ 3 విద్యార్థులని అరెస్టు చేశారు, విచారణ చేస్తున్నారు. కనుక పోలీసులను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసు విచారణ కోసం ఒక కమిటీ కూడా క్షణాల్లోనే వేసింది ప్రభుత్వం. అంతేకాదు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం మీద స్పందించారు. ఈ కేసులో ఎంత పెద్దలున్నా, ఎంత పెద్ద పెద్ద నాయకులున్నా, వ్యాపారవేత్తలున్నా వదిలిపెట్టం, ఉపేక్షించం. అంటే ప్రభుత్వం కూడా ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎంక్వైరీ చేస్తుంది, బయటకు చెప్పట్లేదు అంతే. సో 1, 2 రాసుకుంటే మీడియా మళ్ళీ ఇంకా ఏదేదో చెప్పేస్తుంది అని వాళ్ళకి, ప్రభుత్వానికి, పోలీసులకి, యాజమాన్యానికి భయం. అందుకనే మీడియా వరకు రాకుండా లోపలే ఇంటర్నల్గా దీన్ని ఎంక్వైరీ చేయాలని చూస్తున్నారు. సో కెమెరాలు ఉన్నమాట వాస్తవం, వీడియోలు ఉన్నమాట వాస్తవం, కానీ కాలేజ్ వాళ్ళే పెట్టారు అనేది అవాస్తవం. సో ప్రేమ పక్షుల వల్ల గొడవలు కెమెరాలకు దారి తీశాయన్నదే వాస్తవం. సో ఆ అబ్బాయి చాలా వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఉన్నాడు. సో ఆ సమీప ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ అబ్బాయి ఉన్నాడు. సో ఒక పెద్ద బ్యాచ్నే మెయింటైన్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయి ఎంతమందికి వీడియోలు పంపాడు, ఎంతమందికి షేర్ చేశాడు, వీటి మీద పోలీసులు ఫోకస్ పెట్టారు ప్రస్తుతానికి. సో ఈ విచారణ బయటకు చెప్తే ఇంకా చేసేది కాదు, ఎందుకంటే అమ్మాయిల వీడియోలు, అమ్మాయిల భవిష్యత్తు కాబట్టి బయటకు చెప్పి విచారణ చేసేదైతే ఈ కేసు కాదు. సో ఈ కేసు విచారణ ఇంటర్నల్గా జరగాలి. సో మన ఛానల్లో కూడా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా క్లియర్గా ఎందుకు వేయట్లేదు అంటే సో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిలు. సో అందుకే నేనైనా, పోలీసులైనా, ఎవరైనా సరే బయటకు రాకూడదని అనుకుంటారు. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటి అంటే ఒక్క వీడియో కూడా బయటకు రాకుండా చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీదే దృష్టి పెట్టింది. సో విద్యార్థులైతే 28 కెమెరాలు ఉన్నాయన్నారు, 300కు పైగా వీడియోలు ఉన్నాయని చెప్పారు. సో చేసింది ఈ అమ్మాయే, చేపించింది ఆ అబ్బాయే, వీళ్ళిద్దరూ కలిసి చేశారని విద్యార్థులైతే అంటున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది పోలీసులు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. సో రాజకీయ నాయకుల్లో, వ్యాపారవేత్తలు, లేదంటే సినిమా హీరోలు అయితే టక్కున పోలీసులు కూడా మీడియాకు చెప్తారు. మీడియా వాళ్ళు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తారు. కానీ ఇది విద్యార్థుల విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. సో వార్తలు ఏవైనా చెప్పినా, విచారణ ఏదైనా చేసినా, శిక్షలు ఏవైనా వేసినా కూడా ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచించాలి. సో ఒకవేళ నిజంగానే అమ్మాయిలు తప్పు చేశారు, లేదంటే ఎవరితోనైనా వాళ్ళు ప్రైవేట్గా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ వాళ్ళ తప్పే లేకుండా, వాళ్ళు ఏమీ చేయకుండా కేవలం ఎవరో వెళ్ళి అక్కడ వీడియో కెమెరాలు, హిడెన్ కెమెరాలు పెట్టడం. సో వాళ్ళు బాత్రూముల్లో స్నానం చేస్తుంటే ఎవడో లుచ్చాగాడు, ఇంకెవరో లుచ్చారా అని కెమెరా పెట్టి ఏ తప్పు చేయని అమాయకపు విద్యార్థులు వీడియోలు తీశారు. సో అవి బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది అనేదే పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, యాజమాన్యం ఆలోచిస్తున్న ఒక ఇది. సో ఇక్కడ బలవుతుంది ఎవరంటే డెఫినెట్లీ విద్యార్థులే. సో కనుక పోలీసులు, ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సో ఆ కాలేజ్ కోణంలో చూసాము అంటే మనం వాళ్ళు చేస్తుంది కరెక్టే, పోలీసుల కోణంలో ఆలోచిస్తే వీళ్ళు చేస్తుంది కూడా కరెక్టే. ఒక జర్నలిస్ట్గా నేను చెప్పాలి అంటే నేను కూడా పోలీసులకు, కాలేజ్ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే విద్యార్థుల జీవితాలు. సో ఇప్పుడు నేను కూడా ఇదిగో వీళ్ళే కెమెరాలు పెట్టింది, సో ఇదిగో వీళ్ళే బలైంది అని చెప్తే వాళ్ళ జీవితం ఇక అక్కడే ఆగిపోతుంది. సో అమ్మో మా వీడియోలు ఉన్నాయేమో అని వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు. సో ఇలా మనం మీడియాలో కావచ్చు, లేదంటే పోలీసులే వచ్చి చెప్పారు అంటే విద్యార్థులు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా మా పిల్లల పరిస్థితి ఏంటి అని వాళ్ళు భయపడతారు. సో తెలిసి తెలియని వయసులో ఏదైనా చేసుకుంటారు కూడా. సో ఇక్కడ తప్పు చేసింది ఆ విద్యార్థులు. వాళ్ళని శిక్షించడం కన్నా వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు, ఆ కెమెరాలు ఫస్ట్ తీసుకోవడం ఒక ఉత్తమమైన పని. సో ఆ తర్వాతనే విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. సో ఎందుకంటే విద్యార్థులు ఏదో ఆవేశపడి చేసేస్తుంటారు కానీ ఏది ఇంటెన్షనల్ అయితే చెయ్యరు. కాబట్టి వీళ్ళకి ఎవరైతే తప్పు చేశారని అనుకుంటున్నారో ఆ అమ్మాయి, అబ్బాయిలకు కూడా ఒకవేళ నిజంగానే తప్పు చేస్తుంటే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో పోలీసులు కూడా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు.
సో పోలీసులను చంద్రబాబు నాయుడిని చాలా మంది తప్పుపడుతూ ఉన్నారు. టీడీపీ నాయకుల హస్తం ఉందని, అందుకే వాళ్ళు సైలెంట్ అయిపోయారని. సో ఇలా అనవసరమైన పుకార్లు అయితే వస్తున్నాయి. సో అందుకే ఈ ఘటన మీద ఇన్వెస్టిగేషన్ చేసి మీ ముందుకు నేను తీసుకొచ్చాను. సో ఈ ఘటన బట్టబయలు చేసి విచారణ చేసి శిక్షలు వేసే కేసు కాదు. సో అలా అంటే చాలా ఇంటర్నల్గా ఇది జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఇలా వీడియోలు కూడా బయటకు రాకూడదు, కానీ వచ్చేస్తున్నాయి. సో ఈ వీడియో నేను చేస్తున్నది కూడా అందుకనే. సో నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న ఆ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే అసలు మీరు భయపడకండి. సో మీ వీడియోలు బయటకు రావు. సో మీ భవిష్యత్తు కూడా నాశనం కాదు. ఒకవేళ మీ వీడియో బయటకు వచ్చినా మీరు డిప్రెషన్లోకి వెళ్ళి లేనిపోని ఆలోచనలు అయితే చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే మీ తప్పు 0.001% కూడా లేదు. సో ఎవరో కెమెరాలు పెట్టి, హిడెన్ కెమెరాలు పెట్టి మీ పర్సనల్ వీడియోలు, మీరు ఇంట్లో స్నానాలు చేసుకుంటున్నవి, హాస్టల్లో మీరు పర్సనల్గా చేసుకుంటున్న వీడియోలు తీసింది వాళ్ళు తప్పు చేశారు. సో మీరు ఇంకొకరితోనో లేదంటే వేరే పర్సన్తోనో వెళ్ళి చేసిన తప్పులైతే కాదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. కనుక మీరు ధైర్యంగా ఉండండి. పోలీసులు, టీడీపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉంటారు. మీ భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటారు. కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండండి. తప్పు చేసిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు మంచి ఏది, చెడు ఏది అనేది చెప్పండి. అంతేగాని కొట్టడం, తిట్టడం చేస్తే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు మళ్ళీ పుసుక్కుమని. కాబట్టి ఎవరూ బాధపడకుండా ఉండాలి. విద్యార్థులు ఆవేశాలతో చేస్తుంటారు కాబట్టి. సో ఒకవేళ తప్పులు చేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. సో విద్యార్థులు కూడా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి నా అనాలిసిస్ చూశాక మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.